ఈరోజు నేను మా స్కూల్లో స్ట్రోక్స్ చూపించాను. మీకు కూడా ఈరోజు చూపిద్దామనేసి స్ట్రోక్స్ వీటి ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నానండి. స్ట్రోక్స్ అందరికీ తెలుసుంటుంది, బట్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రావాలంటే స్ట్రోక్స్తోనే ఆల్ఫాబెట్స్ వస్తాయి. స్ట్రోక్స్ నేర్చుకుంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఎన్ని రకాలైన స్ట్రోక్స్ ఉన్నాయి, అవి ఏంటేంటో ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ స్టాండింగ్ లైన్. దీన్ని స్టాండింగ్ లైన్ అంటారు. పిల్లల దగ్గర స్టాండింగ్ లైన్ ఇలా రాపించండి. స్టాండింగ్ లైన్ నేర్చుకుంటే బీ రాయడం చాలా ఈజీ అవుతుందండి. స్టాండింగ్ లైన్తో బీ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ దీన్ని కూడా ఇలా రాపించండి. ఇక్కడి నుంచి ఇలా రాపించండి. అండ్ స్లీపింగ్ లైన్తో మనము హెచ్ రాయొచ్చు, ఐ రాయొచ్చు, ఏలో మిడిల్ లైన్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 2 స్లాంటింగ్ లైన్స్. వీటిని స్లాంటింగ్ లైన్స్ అంటారు. ఒకటి రైట్ స్లాంటింగ్ లైన్, ఒకటి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. ఈ స్లాంటింగ్ లైన్స్తో మనము ఏ రాయొచ్చు అండ్ 2 కూడా రాయొచ్చు. ఏ అండ్ 2 రాయొచ్చు. అండ్ ఇవి రైట్ ఓపెన్ కర్వ్ అండ్ లెఫ్ట్ ఓపెన్ కర్వ్ అంటారండి. వీటిని కూడా పిల్లల్ని ఇలా నేర్పించండి రాయడము. అండ్ వీటితో వచ్చేసి పి అండ్ డి రాయొచ్చు. పీనే కాదండి, బి ఆల్సో. బి కూడా దీంతోనే రాపియచ్చు. మీకు కర్వ్స్ అనేటివి నేర్పించారంటే ఈజీ అవుతాయి. అండ్ ఇది డౌన్వర్డ్ కర్వ్ అండ్ అప్వర్డ్ కర్వ్. ఇది డౌన్వర్డ్ కర్వ్, ఇది అప్వర్డ్ కర్వ్. అప్వర్డ్ కర్వ్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఇలానే రాపియాలి. అండ్ నెక్స్ట్ అప్వర్డ్ కర్వ్తో మనం యూ రాయొచ్చు, వై రాయొచ్చు. అండ్ నెక్స్ట్ డౌన్వర్డ్ కర్వ్తో స్మాల్ హెచ్, ఇవన్నీ నేర్పించవచ్చండి. ఈ స్ట్రోక్స్తో మనము పిల్లలకి ఈజీగా నేర్పించడం. అండ్ దిస్ ఈజ్ అ సర్కిల్. ఈ సర్కిల్ కూడా మన పిల్లలకి ఇలా ఇవన్నీ యాక్టివిటీ లాగా చేపియచ్చు. చాలా ఈజీ అవుతుంది. ఇలా రాయిపియచ్చు. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఐకి పైన డాట్ పెడతారు కదా, అలా రాపియచ్చు. 6 రాపియచ్చు. మనము ఓ రాపియచ్చు. ఈజీ అవుతుంది మనకు. అండ్ వీటిని హుక్స్ అంటారండి. రైట్ హుక్, లెఫ్ట్ హుక్ అండ్ అప్వర్డ్ హుక్, డౌన్వర్డ్ హుక్ కూడా. ఈ హుక్స్తో మనము ఏం రాపియచ్చు అంటే స్మాల్ ఏ, చూడండి స్మాల్ ఏ నేర్పించవచ్చు. అండ్ నెక్స్ట్ జే అండ్ ఎఫ్ కూడా నేర్పించవచ్చు అప్వర్డ్ హుక్తో. ఇలా పిల్లలకి ఫస్ట్ హుక్స్ నేర్పించామంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది హుక్ రాయమంటే రాస్తారు స్లీపింగ్ లైన్. ఇప్పుడు నెక్స్ట్ అప్వర్డ్ హుక్, స్లీపింగ్ లైన్. ఈజీ అయిపోతుంది పిల్లలకి. ఇది చూడండి, సర్కిల్ అండ్ హాఫ్ సర్కిల్ అండ్ హాఫ్ కర్వ్ అండ్ హుక్ రాయమంటే ఈజీగా రాసేస్తారు ఫస్ట్ స్ట్రోక్స్ నేర్పించామంటే. Like this video, do subscribe my channel.